దేవుని బిడ్డలారా, దేవుని సంఘము వాక్యము ఒక మాట సమస్తుంది. మీరు స్పీడ్గా అందిస్తే వాక్యాన్ని నేను స్పీడ్గా జరుగుతుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతి పక్కన ఉంది. తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో మాట్లాడబడి ఇక్కడ చాలా చక్కగా క్లియర్గా ఒక మాట అయితే రాయబడి ఉన్నది. అందరూ తీశారు కదా. తీతుకు రాసినటువంటి పత్రిక పేజీ నెంబరు 197 కొత్త నిబంధన. పేజీ నెంబర్ 197 కొత్త నిబంధన. చదవండి. హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయములో స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. వారిని కఠినముగా గద్దించుము. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. వాస్తవంగా వాక్యము ఏమని ప్రకటిస్తుంది అంటే, కఠినమైనటువంటి గద్దింపు సంఘానికి అవసరము అని లేఖనము తెలియజేస్తున్నది. ఈరోజు మనము వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలు బైబిల్ దేవుని స్తోత్రం. మనము కఠినంగా మాట్లాడుకుంటే అలా అవుతుంది. కొన్ని కఠినమైనటువంటి మాటలు ఇంకా కొంచెం ముందుగా పవిత్రులకు అన్నీ పవిత్రులుగా కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది కూడా పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. అది అసలు విషయం. నీతిమంతులకేమో అందరూ నీతిమంతులుగా కనిపిస్తాము, అవిశ్వాసులకేమో అన్ని అపవిత్రంగానే ఉంటాయి. విశ్వాసికి ఒకలా కనిపిస్తుంది, అవిశ్వాసికి ఒకలా కనిపిస్తుంది. విశ్వాసికేమో పవిత్రముగా కనిపిస్తుంది, అవిశ్వాసికేమో అపవిత్రముగా కనిపిస్తుంది. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది
వారి మనస్సాక్షి ఏమై ఉన్నదంట? అపవిత్రపరచబడి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారంటే, మనం చూసే ప్రతిదీ కూడా వారి కంటికి అపవిత్రముగానే కానొస్తుంది. ఇందాక చెప్పానండి ఈ మాట. రాజుగారు ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడు అంటే, మంత్రి గారిని పిలిచి అన్నాడంట రాజుని. మరి రాజు మంత్రిని పిలిచి అన్నాడంట, మంత్రి మన ఊరు మొత్తం తిరిగి మన గ్రామం మొత్తం తిరిగి ఒక మంచోడిని ఎత్తకరా అన్నాడు. ఒక మంచోడిని ఎత్తుకుని వచ్చాడు. ఒక చెడ్డోడిని ఎత్తుకున్నాడు. ఒక చెడ్డోడిని ఎత్తుకొచ్చాడు. చెడ్డోడు పోయి అన్నాడంట, మంచోడు ఎంతమంది ఉన్నారు తీసుకుంటే ఊరు మొత్తం చెడ్డలేదంట. మనకెక్కడ కూడా వచ్చాడు చెప్పమ్మా, మొత్తం చెడ్డలేదంట. సరే మంచోడు తీసుకెళ్ళాడంట. మంచోడు తీసుకెళ్ళి ఎక్కడన్నా ఉన్నాడేమో చెడ్డోళ్ళు ఎందుకున్నారంటే ఒక్కడి చెడ్డోడు దొరకలేదంట. అంటే అందరూ మంచోడేనా? పచ్చగా లేనివాడికి ఏం కావాలి? అంతా లోకంతా పచ్చగా ఉంటాడు. అవిశ్వాసికి ప్రవచనము చెప్పగలిగినటువంటి దైవ సేవకులు కూడా పెచ్చోళ్ళగా ఉంటారు. ఎవరికాడికి? అవిశ్వాసులకి. ఇక్కడ రాశాడు, చాలా క్లియర్గా రాశాడు. అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు, వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. 15వ వచనంలో చాలా క్లియర్గా రాశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇది నా బాధ. ఒకటన్నా మంచిది లేదా? అదే ఎక్కడ కనపడలేదు. దానికి కారణం ఏంటి? నీవు అవిశ్వాసం. సరే, విశ్వాసం ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అవిశ్వాసగా కాదా? నువ్వే చెప్పి విశ్వాసం ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3:6. ఏమండి? చాలా క్లియర్గా రాశాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. నువ్వెందుకు చేస్తున్నావు పాపం? కదా మనందరి చదివిన వాళ్ళు అందరినీ మొత్తాన్ని ఓర్నే ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపం చేయడు. నువ్వెందుకు చేస్తున్నావు? అంటే నువ్వు ఆయన యందు నిలిచిలేవా? నిలిచి ఉన్నావా? అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావా? నిలిచిలేవా? క్లియర్గా రాశాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడు ఆయనను చూడడు, ఎరగను లేదు. చూడలేదు, ఎరగలేదు. అంటే నువ్వు పాపంలో ఉన్నావంటే ఆయన చూడలేదు, ఎరగలేదు. ఆయనకి తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన చూడలేదు, ఎరగను లేదు. మరి ఇంకేంటి? ఇప్పుడు ఇంకొక మాట రాస్తాను చూడండి. చిన్నపిల్లలారా, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు ఆయన. చిన్నపిల్లలారా, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను
లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే ఇక్కడ ఏమంటాడంటే, ఆయన అనే మాట ఏంటంటే, పాపము అపవాది మొదటి నుండి పాపము చేస్తూ వచ్చాడు కనుక పాపము చేయి ప్రతి వాడును అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు ఎక్కడి నుంచి ఎప్పుడు నుంచి అంట, మొదటి నుంచి పాపం. ఇప్పుడు ఇంత తెలిసినా కానీ మనం పాపం చేస్తున్నామంటే మనం అపవాది పిల్లలమా దేవుని పిల్లలమా? మనమే ప్రశ్నించుకోవాలి. బైబిల్ ఏం చెబుతుందంటే, పాపం చేయకోకుండా అగాధంలో ఉన్న వారిని, కూరుకుపోతున్న వారిని పైకి లాగడం, పాతాళంలోకి వెళ్ళే వాళ్ళని పైకి లాగడం. బైబిల్ చేస్తుంది ఏంటంటే, పాతాళంలో ఉన్న బిడ్డలను, పాతాళంలో ఉన్న పాపులను, పాతాళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లాగి పరిశుద్ధులను చేయటం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే రేపు ఒక రోజున వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కొలసీ పత్రికలో ఉంటుంది, 1:28 అక్కడ ఉంటుంది అన్నమాట. కొలసీ పత్రికలో 1:28 ఉంటుంది అనమాట అన్నమాట. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెను. సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి ఏం చెప్పాలి? ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన వాక్యమును ఏం చేయాలంట? ఆయన ప్రకటించుచున్నాము. ఆయన యందు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రకటిస్తున్నాము? ఇందాక ఏమని చెప్పింది? కఠినంగా శిక్షించమని. ఎందుకు? అవిశ్వాసులు కాకుండా ఉండటానికి. విశ్వాసం అంటే కఠినంగా శిక్షించమన్నారు. ఎందుకు రాసిన పత్రికలో 1:14 కఠినంగా శిక్షించమన్నాడు. ఇక్కడేమన్నాడు? బుద్ధి చెప్పి వాక్యం చెప్పమన్నాడు. బుద్ధి దేనికి చెప్పాలి? బుద్ధి ఎవరికి చెప్పాలి చెప్పండి? బుద్ధి ఎవరికి చెప్పాలి? బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బుద్ధి ఉన్న వాళ్ళకి బుద్ధి ఎందుకు చెప్పేది అంటే, బుద్ధి ఎవరికి చెప్పాలంటే పాపం చేసేవాళ్ళకి బుద్ధి చెప్పాలి, అబద్ధాలు ఆడేవాళ్ళకి బుద్ధి చెప్పాలి, మోసం చేసేవాళ్ళకి బుద్ధి చెప్పాలి, దొంగతనం చేసేవాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనకెందుకు బుద్ధి చెప్తాం? మనం ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాం కదా, ఎప్పటి నుంచో ఈ వాక్యం వింటున్నాం కదా, ఎప్పటి నుంచో మనం వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం కదా. ఎంతో మంది దైవ సేవకులు వచ్చి మన గ్రామం వచ్చి సువార్త ప్రకటించారు కదా. పెద్ద పెద్ద దైవ సేవకులు వచ్చి మన గ్రామం వచ్చి సువార్త ప్రకటించారు కదా. ఇప్పుడు మనము బుద్ధి చెప్పేవారిగా ఉండాలా, చెప్పించుకునే వారిగా ఉండాలా? ఇప్పుడు వాక్యం వినని వాడికి బుద్ధి చెప్పాలి, వాక్యం గ్రహింపని వాడికి బుద్ధి చెప్పాలి. పడితే ఇంకా పెరిగింది పట్టుబా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? బుద్ధి కలిగిన వాడు బుద్ధి లేని వాడికి బుద్ధి చెప్పాలి. బుద్ధి కలిగిన కన్యకలు అంట ఎంతమంది అమ్మాళ్ళు? ఎంతమంది బుద్ధి గల కన్యకలు? మీరు చదువుతున్నారు కదా, నాకు వినపడ 10 మంది 5రా? వాస్తవంగా ఏంటంటే బుద్ధి గల కన్యకలు 10 మంది. 10 మంది కూడా బుద్ధి గల కన్యకలని బైబిల్ రాశాడు. వాడు బుద్ధి లేని వాళ్ళు 5, బుద్ధి ఉన్న వాళ్ళు 5 రాయిలా. మీకు ఒక మాట చెబుతాను, అర్థం చేసుకోండి. 10 మంది బుద్ధి గల కన్యకలే, 10 మంది డ్యూటీలు తెచ్చారు, 10 మంది నూనె పోసుకున్నారు, 10 మంది వెలిగించుకున్నారు, 10 మందికి వస్తానని చెప్పాడు, 10 మంది ఎదురు చూస్తున్నారు, 10 మంది నిద్రపోయారు, 10 మంది కునిగారు. అర్థం చేసుకోండి, ఇటేనండి. 10 మంది కునిగారు, 10 మంది సిద్ధపడ్డారు. వాస్తవంగా 7లో ఏం తక్కువైంది అంటే
సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారు. దేనిలో నూనె తెచ్చుకున్నారు? సిద్ధుల్లో నూనె. అంటే ఏళ్ళకి ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, పాటలు ఉంది, పరిశుద్ధత ఉంది, సిద్ధపాటు ఉంది, డ్యూటీలు ఉన్నాయి, నూనె ఉంది. ఏళ్ళ దగ్గర కూడా నూనె ఉంది. కానీ ఇళ్ళు వెలిగించుకున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? యేసు ప్రభు వచ్చేటప్పుడు 10 మంది డ్యూటీలు ఆగిపోయింది. బాగా అర్థం చేసుకోండి. 10 మంది డ్యూటీలు ఆగిపోయినాయి. యేసు ప్రభు వచ్చినప్పుడు 10 మంది ఒకే రకమైన నూనె తెచ్చుకున్నారు, ఒక కొట్లో తెచ్చుకున్నారు. 10 మందిది ఆగిపోయింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 5గురు కొత్త సిద్ధిల్లో నూనె తెచ్చుకున్నారు. ఈ సిద్ధిల్లో నీళ్ళు తెచ్చుకొని ఏం చేశారంటే, పెళ్లి కుమారుడు వస్తున్నాడన్న స్వరం వినగానే ఈ సిద్ధిల్లో నూనె అందులో పోసుకొని మళ్ళీ వెలిగించుకున్నారు. ఇప్పుడు ఏమన్నారు? వీళ్ళేమన్నారంటే, మీరు నాకు కొంచెం పోస్తే మేము కలిసి వెళ్తాం అన్నారు. వీళ్ళేమన్నారంటే, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి, ఇది కనుక మీకు పోసానంటే మీకు మాకు సాగు అన్నారు. అంటే ఇక్కడ చాలా సింపుల్ గా ఏంటంటే, ఇక్కడ చాలా ఉంది నూనె. ప్రయాణంలో ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఫుల్ మంచిది తాగి వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారు? బాటిల్లో నీళ్లు తీసుకొని, కొంతమంది ఏం చేస్తారు? బాటిల్లో నీళ్ళు తీసుకొని వెళ్తాం, కొనుక్కొని తాగొచ్చు అనుకుంటారు. ఇప్పుడు 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, మంచినీళ్ళు ఎంత? 2 రూపాయలు. 2 రూపాయలు పెట్టి హాఫ్ లీటర్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ 100 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు వాటర్ ఇవ్వండి, వాడు ఇస్తాడా? 98 రూపాయలు యాడ్ చేయాలయ్యా సెల్ఫ్లో ఎలా అంటాడు. ఒక్కొక్కసారి సిద్ధపాటు లేకోకుండా వెళ్తే మన దగ్గర ఎన్ని వేలు ఉన్నా ప్రయోజనం ఉండదు. కావాల్సింది ఏంటంటే సిద్ధపాటు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. వీళ్ళేం చేశారు? ముందుగానే కొనుక్కొని సిద్ధపరచుకొని సిద్ధంలో నూనె తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అయిపోయింది, పోసుకున్నారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడ్డ వెళ్ళారు. ఆ తర్వాత ఈయన తలుపు కొడుతున్నారు. అయ్యా మేమే ముందు పాట పాడింది, అయ్యా మేమే ముందు చర్చి ఓడిసింది, అయ్యా చర్చి కడతంటే మేమే ముందు ఉన్నాం అంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు ఆయన? అక్రము చేయువారులారా మా యొద్ద నుండి తొలగిపోండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అప్పుడు ఇక కొట్టు లేదు, నూనె లేదు. ఆఖరికి ఏం చేయబడ్డారు? వాళ్ళు ఏడవబడ్డారు. వాళ్ళలో ఏమి లేదు? సిద్ధపాటు కలిగిన సిద్ధ లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఈ సహోదరి ఏం పేరు తల్లి? అర్థం. ఇప్పుడు నేను నీకు బాగా తెలుసా? ఏదో వాళ్ళు చెబితే కానీ నీకు తెలిసేది. ఇప్పుడు జ్ఞానం ఉంది, జ్ఞానం రోజు తెలుస్తుంది. వత్తా వందనాలనే చదువుతున్నమాట. ఇప్పుడు దేవుడు కూడా నువ్వేం చేయాలంటే రోజు తెలియాలి. వారానికి ఒకసారి తెలియటం కాదు, లేకపోతే నెలకు ఒకసారి పలానాప్పుడు తెలియటం కాదు. పొద్దున పూట సాయంత్రం ఏం చేయాలంటే, ప్రభువా నేను సజీవుల లెక్కల్లో నేను బతికున్నానంటే కేవలం నీ కృపేనయ్యా. కాబట్టి బ్రతికున్నాను కనుకనే ఈ ఉదయకాలము నిన్ను కలుసుకోవడానికి నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించాయని రోజు దేవుడితో ఏం పెంచుకోవాలి? పరిచయం పెంచుకోవాలి. పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంత్రం నీకు వీలు కుదిరినప్పుడు దేవుడితో నువ్వేం పంచుకోవాలి? పరిచయం. ఇప్పుడు నీకు ఆయనకి పరిచయం ఉందనుకోండి, పరిచయంలో కొన్ని విషయాలు బయటపడతాయి. ఇప్పుడు
ఇప్పుడు మీరు మా ఇంటికి రోజు వస్తున్నారు. ఇప్పుడు నాకు టైఫాయిడ్ ఇచ్చారు, తెలుసా మీకు? టైఫాయిడ్కి మలేరియా రెండు. అంటే మలేరియా ఎంటర్ అయిందంట, టైఫాయిడ్ మాత్రం బాగుందంట. కానీ దేవుడి కృప ఏంటంటే ఒక వారం కూడా దేవుడు నిలబెట్టుకొని 2 గంటలు ధారాళంగా మాట్లాడడానికి కృప చూపుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసినంతసేపు బలంగా పడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారనుకో, చెబుతున్నాను, ఇంటికి వస్తే ఏం తెలిసింది మీకు? ఇప్పుడు అయ్యగారికి బాగాలేదు, ఇంట్లో పసిపిల్లలు ఉంది, అమ్మగారి ఊరు వెళ్ళింది, పిల్లలు ఎట్ట కడుతున్నారు ఏంటి? ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తారంటే 4 రోజులు వండుతారు. దాన్ని ఏం చేస్తారంటే నల్లగా వండుతారు. నల్లగంటే ఎట్లా ఉన్నది? నేను పప్పు వండింది, ఆ పప్పు ఇంత ఎత్తున మాడింది, దాని పై 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 తీసి శారీ పెట్టింది. ఆ శారీ ఎట్లా ఉంటుంది? నేను అసలుకి మాడింది అంతమైన వండాననే మా అమ్మాయి ఫీలింగ్. దాన్ని తినేటప్పుడేమో చేదు నాకు చాలా మంచిది, పిల్లలకు మంచిదే. ఎందుకంటే నాకు షుగర్ ఉంది కాబట్టి చేదు ఉంటే ఎగిరిపోతుంది కాబట్టి ఆ పప్పు చేదుగా ఉంది. ఎట్టకట్ట నేను 3 పూటలు తిన్నా. దేవుని స్తోత్రం కలుగును. మీరు వచ్చారనుకో కట్ట పప్పు వేసారనుకో, పిల్లల కూర వంటలు చాదగట్లేదు అనుకుంటాని కొంచెం కూర వేసుకొస్తారు మీరు వండిన. అవునా కదా? ఇప్పుడు నేను వచ్చాననుకో మీ ఇంటికి, ఇప్పుడు మీ ఇంటికి నేను వస్తే మీకు ఏ లోటు అనేది నాకు తెలిసింది. అప్పుడు నేనేం చేస్తా? నా లోటు మీరేం చేస్తారు? భర్తీ చేస్తారు. మీ లోటు నేనేం చేస్తా? భర్తీ చేయడానికి నేనేం చేస్తా? ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొన్న నేను ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను. అయ్యా పరిస్థితి ఎలాగో ఉంది అయ్యా, ప్రార్థన చేయ్యా. ప్రార్థన చేసి మొన్న మా ఇంటికి ఒకళ్ళు వచ్చారు. పరిస్థితి ఎలాగ ఉంది అయ్యా, ప్రార్థన చేయండి, కొంచెం ప్రార్థన చేయండి. వాళ్ళు నాకేదో నేను ఒకళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్కి, అక్కడ బిల్లు ఎక్కువైంది, చేతిలో డబ్బులు లేవు. వాస్తవంగా చెప్పాలంటే ఇక నేను చేతిలో చేయబెట్టి అటు ఇంటికి మెసులుతున్నాను. ఏం చేశారు? పక్కనకి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? బిల్లు కట్టేశారు. ఏం చేశారు? హాస్పిటల్ బిల్లు కట్టేశారు. వాస్తవంగా నా దగ్గర లేదు, బ్యాంక్ అకౌంట్లో లేవు, ఇంట్లో లేవు, ఎక్కడ చూసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? బిల్లు కట్టి. ఎందుకంటే వాళ్ళు బిల్లు కట్టడానికి ప్రధాన కారణం అంటే నా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకి నేను పరిచయం ఉన్నా, వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు. ఇప్పుడు అలాగనే నీ పరిస్థితి తెలియాలంటే నువ్వు దేవుడికి పరిచయం అవ్వాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనుషులు కాదు. మనుషులు ఎంతవరకు చూస్తారు? ఇంట్లో ఉప్పు, పప్పు, కారం, పువ్వులు, పొలం ఇవి చూస్తారు. కానీ దేవుడు ఎంతవరకు చూస్తాడు? ఒక్కసారి కరుణించాడంటే నీ తర్వాత తరతర వారికి కూడా దీవెనకరంగానే మారింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది ఆశీర్వాదకరంగానే మారింది. కాబట్టి మనము ఎవరికి విధేయత కలిగి ఉండాలి అంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి పరిచయం అయి ఉండాలి. దేవుడు మనకు తెలియటం కాదు, మనం దేవునికి తెలియాలి. సీఎం మనకు తెలియటం కాదు, మనం సీఎంకు తెలియాలి. పలానూరు గడ్డమడుగు అని ఎవరికి తెలియాలి? సీఎంకు తెలియాలి. సీఎం అందరికీ తెలుసు, అవునా కదా? అలాగే ఇప్పుడు దేవుడు అందరికీ తెలుసు. దేవుడు అంటే దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడు అందరికీ తెలుసు. కానీ దేవుడికి నువ్వు తెలుసా? ఒక రోజు అడిగాడు. ఏమని అడిగాడు? ఒక రోజు దేవాలయంలోకి వచ్చింది దెయ్యాలు. ఏంటి వచ్చింది? దేవాలయానికి దెయ్యాలు వచ్చింది. దెయ్యాలు దేవాలయ గ్రామంలోనే దేవుడు చూసి ఏంటి వచ్చావు, ఏ పని లేదా, ఏ పని మీద వచ్చినట్టు వచ్చావు అన్నాడు. ఎవరు నంది? దెయ్యాలు. ఏ పని మీద వచ్చేది? ఏముంది చాలా వరకు నేను వాళ్ళందరూ నా వాళ్ళే అన్నారు. ఇక అక్కడ దెయ్యాలు కూడా కొన్ని అయితే ఏమని అంటే మరి ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తలేదంటే, బామ్మ వాళ్ళు నాకంటే ఎక్కువ దెయ్యం కంటే ఎక్కువ క్రియలు ఉండే వాళ్ళ దగ్గర,
అసలు మీరు చాలా మాకు దెబ్బకన్నట్టు అన్నారు. ఇక దేవుళ్ళను దెయ్యాలు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఒక చిన్న సందర్భం జరిగింది. ఏంటి సందర్భం జరిగిందంటే, భూలోకంలో ఒక ఆయన ఉన్నాడు తెలుసా నీకు అన్నాడు. ఎవరు ఆయన అంటే ఏడుగులో ఒక ఆయన ఉన్నాడు తెలుసా అంటే, ఏడు తెలుసు, ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక ఆయన తెలుసు. కాకపోతే ఆయన కూడా పడేద్దామని చూసేవాడు, కానీ ఆయన పడేయాలంటే ఆయన చుట్టూ నువ్వు ఒక కంచేసావు. కూర్చో, చుట్టూ ఏమేయాలన్నాడు? కంచేయాలా. కంచేసావు కదా, ఆ కంచె తీస్తే కానీ మనకి వెళ్ళడానికి కుదిరింది, లేకపోతే వెళ్ళడానికి కుదరదు అన్నాడు. ఈయన ఉన్నాడు, వెంటనే కంచె తీసేశాడు. ఇదిగో ఇప్పుడు నేను కంచె తీసేసాను, నువ్వు వెళ్ళి చూసుకోను. వెంటనే ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఎద్దులు ఒక పెద్ద సుడిగాలు వచ్చి ఎత్తపడ్డాయి. అట్లాగనే గుర్రాలు, రథాలు, తనకున్న ఆస్తి అంతా పోయింది. అంతా పోయినా కానీ దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అన్న మాట అలా. మళ్ళీ సాతాను ఆయన దగ్గరికి వెళ్ళి చూసావా నేను మొత్తం తీసేసాను. సరే మొత్తం తీసేసేవాళ్ళం, కానీ ఆయన మనసులో నన్ను తీసేసావా అని అడిగాడు. ఆయన పిల్లలు సంతోషంగా ఉన్నారు. అయితే పిల్లలు మొత్తం పోయారు, పిల్లలు మొత్తం చనిపోయారు. పిల్లలు మొత్తం చనిపోయిన తర్వాత చూసావా అన్నాడు. చూసేది కానీ అన్నాడు అన్నాడు. ఇప్పుడు ఉన్న ఆస్తి అంతస్తులు అన్నీ పోయాయి. ఒక్కొక్కడికి అమ్మా మీకు ఒక విషయం చెప్తాను, నేను అర్థం చేసుకోండి ఊరికనే. ఒక్కొక్కడికి దేవుడే ఏం చేస్తాడంటే చెయ్యి వదిలేస్తాడు. ఎందుకు చెయ్యి వదిలేస్తాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఫరోకి ఇశ్రాయేలుని దేవుడు అప్పగించాడు, అంతేగాని ఇశ్రాయేలు శిక్షించబడలేదు. ఫరో రాజుకి ఇశ్రాయేలీని దేవుడే అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే ఇశ్రాయేలీలు వాళ్ళకి ఏమి తెచ్చిచ్చినా కానీ వాళ్ళలో మార్పు చెందాలి. వాళ్ళలో మారు మనసు లేదు, రక్షణ లేదు. కాబట్టి అందుకు అప్పగించాడు. ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా చాలా మంది అనుకుంటారు కదా, అబ్బా ఎట్టే జరగాలి. చూసావా, ఎగిరి పడ్డాడు, మొత్తం పోయింది. ఎగిరి పడ్డాడు, గేదెలు పోయింది. ఎగిరి పడ్డాడు, ఎద్దులు పోయింది. ఎగిరి పడ్డాడు, వ్యవసాయం పోయింది. ఎగిరి పడ్డాడు అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు నీ విషయంలో ఒక ప్రణాళిక ఉంది. నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతాడు. ఏమమ్మా ఇప్పుడు నీకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం అంటే మనం నేను అక్కడ చూశాను. దేవుని స్తోత్రం. ఒక ఆయన పిఏ పని చేస్తాడు. పిఏ అంటే ఆఫీస్ వర్క్ చేస్తాడు. ఆఫీస్లో మూడవటం ఆ పని చేస్తాడు. అటెండర్ పేరు పిఏ పేరు కదా. అటెండర్ అన్న పిఏ ఒకటేనా? అటెండర్ అంటే ఫైల్ అందించేవాడు. పిఏ అంటేనేమో ఖర్చు కూర్చి పాసి పని చేసేవాడు. అతను పిల్లగాడి విషయంలో కొంచెం శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎన్ని 23 సంవత్సరాలుగా ఎప్పుడు ఐపీఎస్ అయ్యాడు. ఐపీఎస్ అయితే ఎంత శాలరీ వస్తుంది? లక్షల్లో శాలరీ వస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పిఏ పని చేశాడు. దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే నీ పిల్లల ద్వారాగానో నీ కుటుంబం ద్వారాగానో ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆయన అప్పగించింది దేనికి అంటే నీలో మార్పు రావడానికి అప్పగించాడు, సరి చేసుకోవడానికి అప్పగించాడు. కొంతమంది ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తాను. మన వాస్తవం చెప్తున్నాను. నేను మొన్న ఇంట్లో ఒక 50 రూపాయలకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఒక 50 రూపాయలు కూడా మా పిల్లలైతే ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ డబ్బులు అన్నం తినేసాను. అంటే ఒక 20 రూపాయలు కూడా ఇబ్బంది పడ్డాను. ఇక నేను ఒకటి ఆలోచించాను, ఏంటి అని దినచర్య ప్రార్థన కొంచెం అటు ఇటుగా లేచి ప్రార్థన చేస్తాను. నేనేం చేస్తానంటే తెల్లవారుజాము 3:30 వెళ్ళిపోతే 3:30కి వెళ్ళి కూర్చున్నాను నా ప్రార్థన
3.5 ఏళ్ళు కూర్చొని 1000 స్థుతుల బుక్ తీసుకొని ఇక నా ప్రోగ్రామ్ ఏంటంటే స్థుతులు చెప్పడం, ప్రార్థన చేయటం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నట్టు. స్థుతులు చెప్పడం, ప్రార్థన చేయటం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అడుగుతున్నాను. ఇదే ప్రార్థన చేస్తాను. ఏంటి నా పేరు ఈ పరిస్థితి అసలు? ఎందుకంటే ఎప్పుడు ఎంత ఇబ్బంది కలగ. పరిచర్యలోకి వచ్చినాక 100 రూపాయలు కానుక వచ్చినా మళ్ళీ ఆదివారం వచ్చేదాకా లేవడేది లేదు, వస్తానేది లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, కొద్దిగా ఇబ్బంది పడ్డప్పుడు ఈ 3:30 లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టి 5 దాకా 5-6 దాకా నేను ప్రార్థన చేయడం తెల్లారి పొద్దున వచ్చి 10,000 ఇచ్చేది. ఇంట్లో తెల్లారి పడితే కొంతమంది ఏం చేస్తారంటే పట్టపడతారు, పడతంటే చూస్తా ఉంటారు. మోకరించి ప్రార్థన చేయరు. అదే నా బాధ. ఏంటి ప్రభు నాకు ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలంటే కడుపులో పెట్టుకొని ప్రార్థన చేస్తే అది సాగదు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు చేయడు దేవుడు? తెల్లారి పొద్దున వచ్చి పొద్దున మాట్లాడుతున్నాడు. 50 రూపాయలు ఉంటే చాలు పిల్లలకి ఎక్కి తెచ్చుకున్నా 10,000 ఎవరు ఇస్తున్నారు? కాకపోతే ఏంటంటే మనం ప్రార్థన చేస్తామని వెయిటింగ్. ఎప్పుడు చేస్తాం ప్రార్థన? ఎక్కడ యెషయా గ్రంథం 30 వచ్చినాడు ఎక్కడ ఉన్నది అన్నమాట. ప్రార్థన చేయగానే ఈ ప్రాబ్లం అంతా. ఇప్పుడు దేవుడికి నీకు పరిచయం లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. నువ్వేం చేయాలంటే దేవుడితో పరిచయం పెంచుకో, మనుషులతో పరిచయం కాదు. కొంతమంది మనుషులతో పరిచయం ఉండడానికి ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు భలే పరిచయం చేసుకుంటారు తెలుసా. రాత్రి కళ్ళకి వచ్చాను నువ్వు మనుషులతో పరిచయం చేసుకుని. ఎంత లౌక్యం ఉంది మీ దగ్గర? లౌక్యం లేదనుకుంటారా? లౌక్యం ఉంది. ఆ లౌక్యం దేనికి ఉపయోగిస్తున్నారంటే మనుషులకు ఉపయోగిస్తున్నారు. మనిషి వెళ్తాడు, ఇస్తే అప్పు ఎత్తాడు. ఏం వెళ్తాడు? ఒకసారి తిరిగితేనే మళ్ళీ ఎత్తాడు, తిరిగిపోతే అదే లాస్ట్ అంటాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పాడు కదా. ఏమన్నా ఉందా? ఇక్కడ ఏమన్నాడు? కావున మీ యందు దయ చూపమని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? దేనికి ఆలస్యం? ఇప్పుడు పిల్లలు పోయారు, ఇల్లు పోయింది, ఉన్నదంతా పోయింది, ఆస్తి ఏమి లేదు, ఎక్కడ చూసినా ఏమి లేదు. మళ్ళీ వచ్చాడు. ఏమన్నా ఏ గొప్ప మాట అన్నాడా? ఏమన్నా భార్యతో ఏంటమ్మంటే ఏమైంది లేదు, దేవుడే తీసుకున్నాడు, దేవుడు ఇచ్చాడు, మనకేం పెద్ద ఇబ్బంది ఉంటుంది అన్నాడు. మళ్ళీ తర్వాత వెళ్ళాడు. అతని శరీరం బాగానే ఉందా, శరీర బలాన్ని చూసుకొని ఉర్ర వీగుతున్నాడు. చూడు, ఒకరికి అంతా పోయినా కానీ ఇంకా అహంకారం ఎక్కడ ఉండదంట? శరీరంలో ఉండదంట. ఒకసారి ఆ శరీరంలో అహంకారం ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దామా. ఒక్కొక్కరికి శరీరంలో ఉండదంట. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఉండేది. 13వ అధ్యాయం 20 చూసారా? ఈ ప్రజలు 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని,
హృదయం గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందనట్లు, ఎలా నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్విదే. ఏంటది? ఏంటమ్మా? ఇప్పుడు కొవ్వు కూర తెలుసా మీకు? కొవ్వు ఎక్కువ ఉందనుకో కూరలో ఏం చేస్తారు చెప్పండి. కూరలో కొవ్వు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు చెప్పండి. అమ్మ మీరు అందరు కూర వండుతారక. చికెన్లో కొవ్వు ఉంటుంది, మటన్లో కొవ్వు ఉంటుంది, బీఫ్లో కొవ్వు ఉంటుంది, యాట మాంసంలో కొవ్వు ఉంటుందా ఉండదా? కొవ్వు ఉంటా కూరని మీరు ఏం చేస్తారు? అలా కూరలో కొవ్వు ఉందనుకో, దాన్ని మనం వండామనుకో, ఇప్పుడు తింటాం, మళ్ళీ తినాలంటే ఆ కూర ఏం చేస్తాం? మరి అది దానికోసం నేను ఈ బాధ. కింద మంట పెడితే పైన కొవ్వు కలిగింది. ఇప్పుడు మనుషులకి ఏం పెట్టాలా? కళా మీద మనం కూర్చోబెట్టి కింద పొగలు పెట్టి పెట్రోల్ పోసి ఎరిగేయాలి. నిజం తల్లి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను తప్పు చెప్పానా? కొవ్వు అనేది ఉందా లేదా మనిషికి? ఇప్పుడు అసలు తిరుగుబాటు ఎందుకు చేస్తున్నాడు? అపవాది ఏమడిగింది? అపవాది ఏమడిగింది? ఈ అన్ని తీసుకున్నావు, బిడ్డలు తీసుకున్నావు, గొడుగు తీసుకున్నావు, ఆస్తిని తీసుకున్నావు, అంతస్తుని తీసుకున్నావు. ఇప్పుడు ఏం చూసి గర్వపడుతున్నాడు? గొల్లు, అహంకారం, అందం, సౌందర్యం. అబ్బో నాకంటే అందంగా ఉంటారు అన్ని పోయి ఏం లేవు. కానీ ఏం చూసి గర్వపడుతున్నాడు? కొవ్వు పట్టి. అంతేనా? మీ భాషలో ఏమా కొవ్వు పట్టి అంటారు కదా. ఇప్పుడు అపవాదంలో ఆయన దగ్గర ఏముందంట? బలం ఉందంట. ఇప్పుడు దేవుడి దగ్గర పోయి ఏమడిగింది? బలం ఉంది అని అడగనే ఆ బలాన్ని కూడా తీసుకోనుకునే కురుపులు పెట్టేసి, ఇప్పుడు కురుపులు పెట్టి ఆ పొట్టలో ఏముందంట? పురుగు ఉంది. పురుగు తొలుతుంది. ఆ పురుగు ఏం చేస్తుంది? ఆ పొట్టలో నుండి తొలుతుంది. తొలుతూ 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 ఉంటే ఆ పురుగు కింద పెట్టి అన్నాడు కదా, ఓ ఈ పురుగా ఏంటి వెళ్తున్నావు? రేపు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని పురుగులున్నా పరలోకానికి వెళ్ళొచ్చు, కానీ ఏంటి నా పురుగు తీసి పక్కన పడేసావు అని నన్ను అడిగితే నేనేం చెప్పనని చెప్పి ఆ కింద పడ్డటువంటి పురుగులు తీసి మళ్ళీ చొక్కలో వేసుకున్నాడు. అప్పుడు అన్న భార్య, ఎందుకయ్యా, ఏం చూసుకోనయ్యా, ఇంకెందుకయ్యా ప్రార్థన? దేవుడు ఏం చేశాడయ్యా ప్రార్థన చేయడానికి? దేవుడు మనకే ఇంత శిక్ష అంటే, మనల్నే ఇంత ఇబ్బందులు పెడతంటే, మన కుటుంబమే ఇలా అల్లరిపాలైపోతే, మన కుటుంబాలకే పక్కన గతి పడితే, ఎందుకయ్యా నువ్వు ఇంకా దేవుడా 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 దేవుడు అంటావు? ఒక్కసారి నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోరాదా అంటే భార్యని ఏమన్నాడు? ఎప్పుడు మూర్ఖురా, ఎందుకట్ట మాట్లాడుతున్నావు అన్నాడా? అనలా. మూర్ఖురాలు అనే ఎందుకు నీవు మాట్లాడుతున్నావు? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏమన్నాడమ్మా? మూర్ఖురాలు అనే ఎందుకు నీవు మాట్లాడుతున్నావు? ఏమైంది అప్పటికి? కండ లేదు, కొవ్వు లేదు, ఎముకల మీద పురుగు. కన్నంతా తినేసి ఎముకల మీద పురుగులు. భార్య ఉంది, ఎందుకు నీ దేవుణ్ణి నువ్వు దూషించి చచ్చిపోరాడా? అమ్మానికి ఈయనేమన్నాడు? మూర్ఖురాలు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? కొంతమందికి విశ్వాసులకి పరీక్ష వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా అక్కడ అమ్మగారికి బాధలేదు, ఇక్కడ వాస్తవంగా నేనున్నాను అన్నమాట. నేనేమనుకున్నానంటే
నేను ఎందుకు సంతోషపడ్డాను తెలుసా? ఇప్పుడు నన్ను కొలుములో వేసి కాలుస్తున్నాడు, నేను సువర్ణముగా బయటకు వస్తాను అంటున్నా. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఎక్కడేసాడు? కొలుములో వేసి కాలుస్తున్నాడు. ఇప్పుడు నేను సువర్ణముగా బయటకు వస్తాను. ఇప్పుడు నేను ఉన్నతమైన సేవ చేస్తాను. ఇంకా నేను నమ్మకమైన సేవ చేస్తాను. ఇంకా నేను పెందరకాళ్ళు వేసి వాక్యాన్ని చదువుతాను. ఇంకా నేను పెందరకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. శోధన వచ్చినప్పుడు సువర్ణంగా తయారవుతున్నాను అనుకోవాలి కానీ రెట్టింపు ఆశీర్వాదం నా ముందు ఉంచాడు అనుకోవాలి కానీ అయ్యో నేను శోధింపబడుతున్నాను ఎందుకు, అయ్యో నేను బాధపడుతున్నాను ఎందుకు, అయ్యో నేను అప్పులు పాలవుతున్నాను ఎందుకు, అయ్యో నేను ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నాను ఎందుకు, అయ్యో నా పరిస్థితి ఏంటని నువ్వు ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నమ్మకం కలిగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు దేని విషయంలో కూడా చింతించవద్దు. నీ చింత యావత్తు ఆయన మీదే. ఆమేన్. నీ చింత యావత్తు ఆయన మీదే. అడుగు ప్రభువా. నేను మీకు ఒక మాట చెప్తాను, మీరేమనుకోవద్దు. నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రార్థనలో క్రమం కూడా అతి ప్రాముఖ్యమైనది. అతిక్రమం విస్తరించడం వలన అనేకులు ప్రేమ చల్లారుతుంది. ఒక్క వారం 10 గంటలకి నువ్వు ప్రార్థనకు వచ్చి 12 గంటల వరకు నువ్వు ప్రార్థనలో ఉండి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్ట గడిపానయ్యా, నాకెందుకు నెమ్మది లేదయ్యా, ఎందుకు ప్రశాంతత లేదయ్యా, ఎందుకు నా కుటుంబం శోధించబడుతుందయ్యా, ఎందుకు నా కుటుంబం అనారోగ్యాలతో ఉందయ్యా, ఎందుకు నా కుటుంబం అప్పులతో బాధపడుతుందయ్యా, ఎందుకు నా కుటుంబం ఇబ్బందులు పాలవుతుందయ్యా అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారము ప్రభువే ఇస్తాడు. నీకు నచ్చిన టైంలో వస్తే ఆయన నీకు ఇవ్వడం, ఆయన చెప్పిన క్రమంలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా ఆయన ఏమన్నాడమ్మా? ఎక్కడున్నాడు ఆయన? కావున నీ యందు దయచూపవలెను యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెను ఆయన నిలవబడి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడ నిలవబడి. ఎక్కడ నిలుస్తున్నాడు? ఎన్నింటి నిలుస్తున్నాడు? ఇక్కడ 10 గంటలకు నిలుస్తున్నాడు. ఎవరు నిలుస్తుంది? సృష్టికర్త అయిన దేవుడే ఇక్కడ నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? మిమ్మల్ని దీవించాలని నిలబడ్డాడు. ఇప్పుడు 10ంటికి కొంతమంది వచ్చారు, 10:30కి కొంతమంది వచ్చారు, 11ంటికి కొంతమంది వచ్చారు, 11:30కి కొంతమంది వచ్చారు. ఆయన ఎవరిని దీవించాలి? ఇంకొక మాట చదువుదామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఒకసారి అది కూడా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7. రెండవ దినవృత్తాంతముల గ్రంథము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉండును. నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసుయు నిత్యము దాని మీద నుండును. దేని మీద నుండును?
ఇక్కడ చేయబడిన ప్రార్థనల మీద ఉండును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ చేయబడు ప్రతి ప్రార్థన మీద నిలిచును. అందుకే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించెను. ఎక్కడ చేయబడిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎక్కడ చేయబడిన ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చింది. ఏ పరిష్కారం లేని సమస్య లేదు. ఇక్కడ బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇచ్చాడు, వివాహం కాని వాళ్ళకి వివాహాలు. చాలా మంది ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్న వారికి పరిష్కారంలో దేవుడు ఇచ్చాడు. మొయ్యలేని బరువు ఎవరికి పెట్టలేదు, మొయ్యగలిగిన బరువునే పెట్టాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును. ఈ రోజు ఎగ్జామ్ లో నీవు కూడా పాస్ అవుదువు గాక. ఈ రోజు నీవు కూడా పరిశుద్ధతను కాపాడుకుందువు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కనికరములు కలిగిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రేమ వందనాలు, స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం, నీ కాపుదలించండి, మేలుతో నింపండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపి ఆత్మానుసారి వచ్చి ఇదిగో ప్రభువా ఇక్కడ ఉన్నది కనుక పరిశుద్ధాత్మతో నీవు నింపుదువుగాక. పోయిన వారు మనం ప్రార్థన చేశాం వర్షాల కోసం. దేవుడు విత్తనంలో పెట్టేంత వర్షం తెచ్చాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆయన నామమునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండునుగాక. దేవాని స్తోత్రాలు. నీ కృపా కనికరం, నీ కాపుదల నుంచి మేలుతో నింపి సహాయం చేయమని ఏ దృష్టిలో కలిగి ఆరోగ్యం మీ దేవుని మీ ఆశీర్వాదం ఉంటుంది. ఇదిగో ప్రభు, నీ ఆత్మ మాతో ఉంచుతారని నా ప్రభు నువ్వు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.